హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమా ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్ బ్లౌజ్ డిజైనింగ్ ఎట్లానో చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అండి, చాలా యూనిక్. మీరు ఎలా చేసుకున్నారా, మీరే చేసుకున్నారా అని ఖచ్చితంగా అడుగుతారు ఈ ప్యాటర్న్ మీరు ట్రై చేస్తే. మరి తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ నేను ఈ డిజైన్ ఎలా గీయాలో కూడా మీకు చూపిస్తానండి. మనం ఈజీగా డ్రా చేయొచ్చు. అసలు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక పేపర్ తీసుకుని ఈ డిజైన్ అనేది డ్రా చేయడానికి ఫస్ట్ మనం ఒక ఎగ్ షేప్లో ఇలా బాల్ లాగా డ్రా చేసుకున్నాక కింద నుంచి ఇలా పైకి లైన్స్ 2 డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా అవుట్ సైడ్కి ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి రౌండ్ పెట్టామనుకోండి, ఒకసారి కొంచెం కొసొచ్చేటట్టు అలా ఆ విధంగా ఈ 2 లైన్స్ని మనం కలుపుకుంటే మనకి ఫ్లవర్ అనేది వచ్చేసినట్టే. ఇక పైనుంచి ఇలా ఒకసారి కొస పెట్టుకోవచ్చు, ఒకసారి రౌండ్ పెట్టేసుకుని ఇలా కలిపేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక లోపల అంటారా ఎన్ని లైన్స్ అయినా మనం మన క్రియేటివిటీ బట్టి గీసుకోవచ్చు. ఎలా గీసినా కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, మీరు ఆర్టిస్ట్ కూడా అవ్వనవసరం లేదు. జస్ట్ ముగ్గులు వేయడం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ దాన్ని కటౌట్ చేసేసుకోవాలన్నమాట. అలా ఫ్లవర్ కింద డ్రా చేసుకున్న దాన్ని కటౌట్ చేసేసుకుని మనం ఇలా చాక్ తోటి అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అదే పేపర్ని నేను తిప్పాను, చూసారా? తిప్పితే మనకి అటున్న పెటల్స్ ఇటు వస్తాయి. అంటే మనకి ఫ్లవర్స్ 2 రకాల ఫ్లవర్స్ అనేవి ఒక పేపర్ కటింగ్ ద్వారా మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం. ఇలా డ్రా చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. దీనికి బ్రష్ వచ్చేసి 2 నెంబర్ తీసుకున్నాను. మనం బ్రష్ ఎప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను అవుట్లైన్ డ్రా చేశాను కదా, దాంట్లో డీటెయిల్ లైన్స్ మీకు అర్థం అవ్వడం కోసం వేశాను. ఎందుకంటే మనం ఫిల్లింగ్ చేస్తే ఈ లైన్స్ అనేవి ఏమీ కనపడవు. మనం ఇలా వాష్ చేసుకున్నాక ఇలా టిష్యూకి పేపర్ అనేది పూర్తిగా వైప్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఫ్యాబ్రిక్ వైట్ కలర్ తీసుకున్నాను. తీసుకుని కొంచెం మనకి కలర్ అనేది దాంట్లో వాటర్ కలపొద్దండి, ఎందుకంటే ఇది బ్లాక్ కదా, కలపకూడదు. మనకి అసలు బ్రష్ మూమెంట్ అనేది కష్టమైంది అనుకోండి, అప్పుడు మాత్రం వాటర్ తీసుకోవాలి. అంటే మనం కలర్స్ ఆల్రెడీ వాడుతూ క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు హార్డ్ అయిపోతాయి కదా, అప్పుడు మాత్రమే బ్రష్కి వాటర్ అనేది తీసుకుని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కలర్. లేదంటే మనకి స్ప్రెడ్డింగ్లో మూమెంట్ ఫ్రీగా ఉంది హ్యాండ్కి అనుకుంటే కనుక అస్సలు వాటర్ అనేది టచ్ చేయకుండా, బ్లాక్ కాబట్టి మనం కలర్ అనేది ఫిల్ చేసేసుకుందాం. ఎప్పుడు బ్రష్ని ఫస్ట్ వాష్ చేసుకునే కలర్ తీసుకోవాలి, అప్పుడే మనకి బ్రష్ మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా ఫిల్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో డీటెయిల్ లైన్స్ బ్లాక్తో ఇవ్వాలండి. దానికోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్ బ్లాక్ తీసుకున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ కలర్ 0 సైజ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది కలర్లో కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి బ్రష్ ఈజీగా మూవ్ అయిపోతుంది. ఇలా డీటెయిల్ లైన్స్ ఇచ్చుకున్నప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ తీసుకుంటే బ్రష్ తోటి కలుపుకుంటే కలర్లోని ఈజీగా లైన్స్ అనేవి బాగా ఈజీగా మూవ్ అవుతాయి, సన్నగా వస్తాయి. మెయిన్ ఏంటంటే కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల లైన్లు కూడా చాలా సన్నగా వస్తాయి అన్నమాట. మనం కలర్ బ్రష్ తోటి తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి అంటే మూతకు కానీ దేనికైనా ఇలా తుడుచుకోవాలి. ఇప్పుడు నూనె తీసుకున్నప్పుడు నూనె ఎలా డబ్బాకి ఇలా రాస్తాం కదా, నూనె కింద పడకుండా, అదేవిధంగా పెయింట్ కూడా మనం బ్రష్ది ఎక్స్ట్రా పెయింట్ ఉంటే కనుక దాన్ని ఈ విధంగా నూనె గరిటి మాదిరిగా చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్, మీకు నవ్వద్దు. జస్ట్ అలా వైప్ చేసుకుంటే మనకి కలర్ ఎక్స్ట్రా కలర్ అనేది బాటిల్లో ఉండిపోతుంది అనమాట. మనకి ప్యాటర్న్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా కలర్ మాత్రం ఫ్యాబ్రిక్ మీద పడిందంటారా, మళ్ళీ దాన్ని వాష్ చేసుకుని మొత్తం టోటల్గా మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి. ఇలా ఇంకో ఫ్లవర్ కూడా డీటెయిల్ లైన్స్ అనేవి జస్ట్ పైన ఫ్లవర్ మనం ప్యాటర్న్ ఉంది చూసారు, దాన్ని చూసుకుంటూ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది వేరేగా వేసాం కాబట్టి ఇటువైపు నుంచి వచ్చేటట్టు ఫ్లవర్ అనేది ఈ విధంగా వేస్తున్నాను. ఫస్ట్ మనం ఇలా డీటెయిల్ లైన్స్ ఒకసారి వేసేసుకున్నాక ఇంకొకసారి బ్లాక్తో అగైన్ మళ్ళీ వేసుకుంటే కనుక చాలా డార్క్గా ఉండి చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది.
బ్రష్ సైజు ఆల్రెడీ చెప్పానండి, 0 సైజు ఫస్ట్ యూజ్ చేసింది, 2 నెంబర్ సైజ్ బ్రష్. ఇప్పుడు దీంట్లో మనం అగైన్ ఇంకొకసారి వైట్ ఫిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్లాక్ కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉండేసరికి వైట్ కొంచెం పెద్దగా ఎక్స్పోజ్ అవ్వదు, కొంచెం మిక్స్డ్ కలర్ కింద వస్తుంది అనమాట. అందుకని ఇంకొకసారి మనం వైట్ అనేది వేసేసుకుందాం. మళ్ళీ అగైన్ ఇంకొకసారి డీటెయిల్ లైన్స్ బ్లాక్ తోటి మళ్ళీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి, ఆరెంజ్ ఒకటిని స్కిన్ కలర్ ఒకటి యూజ్ చేస్తున్నాను. లైట్గా ఆరెంజ్ పిక్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఈ ఫ్లవర్ పెటల్స్ కొసలు ఉన్నాయి చూసారా, ఎడ్జెస్ నుంచి కిందకి మనం కలర్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే డార్క్ కదా, వైట్ మీద ఇప్పుడు డార్క్ ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఇచ్చుకోవాలి. అంటే ఒక ఫ్లవర్ పెటల్కి ఎడ్జెస్ అనేవి డార్క్గా ఉంటాయి కదా, అలా అనమాట. ఆ విధంగా షేడ్ రావడం కోసం ఈ విధంగా ఇచ్చుకున్నాక ఇప్పుడు ఇదండి మెయిన్, మనం బ్రష్ వాష్ చేసుకోవాలి. పూర్తిగా కలర్ అనేది లేకుండా వాష్ చేసేసుకుని వైప్ చేసేసి, మనం ఇప్పుడు కలర్ తీసుకోవట్లేదు, నేను జస్ట్ వెట్ బ్రష్ అంటారు దీన్ని, వెట్ బ్రష్ తీసుకుని కలర్ని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఒకవేళ మనకి డ్రై అయిపోయింది అనుకోండి, ఇంకొకసారి మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ టిష్యూకి తుడుచుకుని మళ్ళీ కలర్ని బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మనకి కలర్ అనేది చాలా ఈజీగా మిక్సప్ అవుతుంది. వైట్లో పింక్ అనేది అచ్చం ఫ్లవర్కి ఎలా షేడ్ వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు అగైన్ మళ్ళీ బ్లాక్ తీసుకుని కొంచెం డార్క్గా డీటెయిల్ లైన్స్ అనేవి యూజ్ చేసుకుందాం. ఇదండి మొత్తం ఫ్లవర్ వచ్చేసి, మొత్తం మనం ఇదే విధంగా నెక్ లైన్కి వేసుకోవాలి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పార్టీ వేర్ ఏ శారీకి అయినా కూడా ఇది చాలా సూటబుల్. మరి ప్లీజ్ వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియో గురించి కామెంట్ చేయండి.